అందరికీ నమస్కారం. నాగులుప్పలపాడు మండలం రాపర్ల గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వేరే చౌదరి వారిరువురు కూడా గడప గడపను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్ళి వారిని ఆప్యాయంగా పలకరించడం జరిగింది. వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా, అదేవిధంగా గ్రామంలో ఏమైనా సమస్యలుంటే వారి దగ్గర నుంచి కూడా కొన్ని సమస్యలు నోటిఫైడ్ చేయటం జరిగింది. ఎమ్మెల్యే తమ గడపను సందర్శించడంతో వారంతా కూడా చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజల దగ్గర నుంచి కొన్ని చిన్నపాటి సమస్యలను స్వీకరించడం జరిగింది. వాటికి తక్షణమే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వారి ముందు కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఏ అభివృద్ధి ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసిందనేది మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. మనందరికీ తెలుసు, ఎలక్షన్ ముందల ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఉన్నాయి. అయినా కానీ ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సమర్థత, ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల మనకు జరుగుతూ ఉంది. ఈరోజు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి, అంటే అర్హులైన ప్రతి ఒక్క స్టూడెంట్కి 15,100 ఇస్తా ఉన్నాం, 15,000 ఇస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో దగ్గర దాపు 10,000 కోట్ల రూపాయలు దీనికి ఇస్తున్నారు. అది లోకేష్ గారు, మన ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే అన్నిటికన్నా చదువు చాలా ముఖ్యమని ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాం. 10,000 కోట్లు. 10,000 కోట్లు అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లను ఒకేసారి వేసేయచ్చు. ఏంటిది గింతలు ఏం లేకుండా. అయినా కానీ చదువుకి ఇస్తున్నామంటే దాన్ని బట్టి మనం ఇస్తున్న ప్రాధాన్యత పిల్లలకి చదువుకి అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. మీ అందరికీ తెలుసు, మంచి బట్టలు, మంచి బ్యాగులు, మంచి పుస్తకాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రైవేట్ స్కూల్తో సమానంగా ఇంకా రాబోయే కాలంలో ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా బాగుండదు సార్ నేను అనుకుంటాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచర్లు ఉంటారు, మంచి కాంపౌండ్ ఉంటుంది, ఆడుకునే దానికి స్థలాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో చిన్న బిల్డింగ్లలో పైనుంచి కింది వరకు వాళ్ళ ఫ్లోర్స్ ఎక్కడంలోనే వాళ్ళు అలిసిపోతారు. అలాంటి స్కూల్స్ ఉంటాయి. అయినా కానీ ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే విద్య మీద ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది. ఎందుకంటే విద్యతో చదువుతో ప్రతి ఒక్కరి జీవితాలు మార్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పని చేస్తూ ఉన్నారు. దాని తర్వాత స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు 3, పెన్షన్లు 4, 6, 10, 15,000 అర్హత బట్టి. అంటే ఇవన్నీ ఇంత ఇబ్బందుల్లో కూడా ఇస్తున్నామంటే ప్రజల మీద ప్రేమతో, అంటే డబ్బులు ఎక్కువై కాదు, డబ్బులు తక్కువైనా కానీ మనం ఇస్తున్నాం. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటిదంటే 4,000 రూపాయల పెన్షన్లు మన భారతదేశంలో ఎక్కడ లేదు, బాంబేలో కూడా లేదు, అంటే తెలంగాణలో కూడా లేదు. అంటే మనకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు. అయినా కానీ మనం ఇస్తున్నామంటే పేదల మీద ప్రేమ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకా ఇవన్నీ తెలిసిన విషయాలే. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం. పార్టీలు కూడా చూడటం, ఎందుకంటే మానవత్వంతో ఇస్తున్నాం. సరే, ఏదన్నా ఇబ్బందుల్లో మనం సహాయం చేస్తే తర్వాత అయినా కానీ మనం సహాయపడతాననే ఒక మంచి ఉద్దేశంతో మనము సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలు అతీతంగా ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో 15 కోట్ల రూపాయలు దాటింది 2 సంవత్సరాల్లో. చాలామందికి 30,000, 40,000, 1,00,000 రూపాయలు చాలామందికి ఇచ్చాము. ఈ ఊర్లో కూడా చాలామందికి ఇచ్చాము. ఇందాకనే ఒక ఎల్ఓసి కూడా దగ్గర దాపు 2 లక్షల రూపాయలు ఇచ్చాము. ఇదే కాకుండా మీ ఊరు వరకు వస్తే అభివృద్ధి పనులు చూసుకోండి. ఆల్రెడీ ఆ మిట్టివారిపాలెంలో సీసీ రోడ్లు, దాని తర్వాత మీ ఊర్లో సీసీ రోడ్లు, అక్కడ ఎస్టీ కాలనీకి 12 లక్షలు ఇవన్నీ పెట్టాము. దాని తర్వాత ఈ రోడ్డు బాగాలని ఎప్పటి నుంచి ఉంటుంది, అమ్మన్బోల్ నుంచి అక్కడికి వెళ్ళే రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు దగ్గర దాపు 2,53 లక్షలతో ఆర్ఎన్బి రోడ్లు వేసాం. అప్పుడెప్పుడు వచ్చి ఇక్కడ ఒక శంకుస్థాపన కూడా చేసి మీటింగ్ పెట్టాం. దాని తర్వాత మేము ఎలక్షన్ టైంలో వస్తే మీ అందరు ఇదిగో ఈ రోడ్నే పంపించి అక్కడంతా గొంతలు అన్నీ ఉన్నాయి, ఇదన్నీ కంప్లీట్ చేయాలన్నారు. మేము కంప్లీట్ చేసి చూపించాము ఇవన్నీ. సో ఏంటిదంటే మీ ఊరు వరకు అటు సిమెంట్ రోడ్లు,
తార్ రోడ్లు. మీ ఊరు బ్రహ్మాండంగా ఉంది, జంక్షన్ ఏంటిది ప్రజలు తక్కువే కానీ రోడ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రోడ్డు, ఇక్కడి నుంచి ఇటు ఒక రోడ్డు, అక్కడ ఒక రైల్వే స్టేషన్, అన్ని బ్రహ్మాండంగా జరిగింది. మీ ఊరి మీద మాకు అది చాలా ప్రేమ. మేము అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ట్యాంక్ కూడా నేనే కట్టాను, అది మీకు గుర్తుందో లేదు, కట్టాము. దాని తర్వాత మట్టి రోడ్లు, ఆ రోజే 52 లక్షల రూపాయలు మట్టి రోడ్లు ఉన్నాయి లేని అన్నీ వేయించాము. అప్పుడు అవి మంచి గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేస్తే బాగా సిమెంట్ రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోజు పెన్షన్లు కూడా ఒకే రోజు చాలా మందికి 25,000, ఒక ఆడోళ్ళకి అందరికి ఒకే రోజు ఒక 30 మందికి ఇచ్చాము. అంతా గోలు పెడతా ఉంటాయి. సో మీ ఊరి మీద అనేక అభివృద్ధి పనులు అన్నీ చేశాము. మీ ఊరి మీద బాగా దృష్టి పెట్టి ఎప్పుడు చేసాం. ఓట్లు ఎలాగ వచ్చినా కానీ మీ ఊరి మీద అయితే ప్రేమ అయితే చూపించాము. సో మీరు కూడా ఫ్యూచర్లో మా మీద గట్టిగా చూసుకొని ఇంకొక 5 ఏళ్ళన్నా ఇంకొకసారి రాజకీయం చేసి దాని తర్వాత వదులుదాం అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు. సో అందుకని అన్నీ గుర్తుపెట్టుకొని మీరు మీ ఊరికి ఇచ్చిన ఇంకేమైనా ఉంటే మేము చేయగలిగిన ఖచ్చితంగా చేసి పెడతాం, దాంట్లో ఏం లేదు. సరేలే. సో ఇప్పుడు ఏదన్నా మాతో చేయగలిగింది ఇక్కడ ఉన్న మేమందరం ఉన్నాం కదా, ఏం చేయగలిగితే ఖచ్చితంగా చేసి పెడతాము. మీరు కూడా అది దృష్టి పెట్టుకోండి. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మీ విజయ్ కుమార్ని కొద్దిగా గుర్తు పెట్టుకొని, మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఇప్పుడంతా బాగానే గుర్తుంది కానీ ఆ ఎలక్షన్ టైంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మర్చిపోయినా పర్వాలేదు, ఎలక్షన్ టైంలో గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏవైతే సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందిస్తామని చెప్పారో కరెక్ట్ టైంకి అందించడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు అందించడమే కాకుండా తల్లికి వందనం పథకం కింద తల్లికి ఎంతమంది పిల్లలున్నా ప్రతి ఒక్క బిడ్డకి 13,000 రూపాయలు చొప్పున రెండవసారి కూడా మరి వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ గా జమ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం కింద 2వ సంవత్సరంలో మొదటి విడత కింద 7,000 రూపాయలు కూడా డైరెక్ట్ గా రైతు అకౌంట్ లోకి జమ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్లయితే మనకు వైజాగ్ లో గూగుల్ కంపెనీ, శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ కంపెనీ, అలాగే ఫైటర్ జెట్స్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ తిరుపతి డిస్ట్రిక్ట్ లో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో సీసీ రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ కరెంట్ లైన్స్ కానీ కూడా వేసుకుంటున్నాం. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా నిర్మించుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే కాకుండా విద్యను కూడా సమపాలుగా తీసుకొస్తున్నారు మన యువ నాయకులు, విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు. ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు కూడా చదవాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారని తెలియచేసుకుంటూ, రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థుల్ని మరి మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ మా అమ్మనబురుల గ్రామంలో చాలా మంది ఉన్నారు. అయితే దీంట్లో కొంతమంది లిస్ట్ లేదు, ఏదో ఆ రోజు మిస్ జరిగింది. వాళ్ళందరి పేర్లు కూడా మీ అందరికీ కూడా అందజేస్తాం. వాళ్ళందరూ కూడా చేనేత కార్మికులు అందరూ కూడా మీరు ఇవ్వాలని ప్రపోజల్ చేయాలని కోరుకుంటున్నామండి. ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు వచ్చే ఏర్పాట్లు మేము చేస్తాము. మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 రోజు 2 రోజులు ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మీ వివరాలు నమోదు చేయడంలో 1 రోజు 2 రోజులు లేట్ అయితే మీరేం కంగారు పడవద్దు. ఆల్రెడీ 250 కోట్లు ప్రభుత్వం వారు చేనేత ఈ భరోసా కోసం కేటాయించడం ఉన్నవి. ఆయా కార్పొరేషన్ల దగ్గర డబ్బులు ఉన్నాయి. మీరేం కంగారు పడవద్దు. మీరు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచండి దయచేసి. ఆ పేర్లు కూడా మన పార్టీ వాళ్ళందరూ కూడా మీ దగ్గర చేనేత కార్మికులు అందరి పేరు లిస్టు తయారు చేసి మరి మాకు అందజేసిన వాళ్ళతో సార్కి అందించి ఎమ్మెల్యే గారి ద్వారా అందరూ కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు తెలియపరుస్తున్నాను. అలాగే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అగ్రహారం రోడ్డు నుంచి ఈ ఊరు వరకు 35 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఆ రోడ్డు లేదు. మరి ఇటువైపు రావాలంటే ఎంతో భయంగా ఉండేది. అటువంటిది ఈరోజు చక్కగా మరి ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ యొక్క రోడ్డుని అద్భుతంగా రైల్వే స్టేషన్ వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయాలని నిశ్చయించుకున్నారు.
సార్ ఇంత అద్భుతమైన ఈ మా కోరికను నెరవేర్చిన మీ అందరూ కూడా మా మండలం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోరుచుకుంటూ, అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ గ్రామంలో మంచి మెజార్టీ వచ్చే విధంగా అభ్యర్థులను గెలిపించమని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ముందు పోయి చెప్పండి. అమ్మఒడి పడిందా? పడిందని చెప్పండి. నీకు పడిందా? ఏం చేసింది డబ్బులు మీ అమ్మ? చీర దగ్గర ఫీజు కట్టింది. అంటే నువ్వు ప్రైవేట్ స్కూల్ చదువుతున్నావా? అదే చెబుతుంది. అందుకే రారా పొద్దున్న నుంచి పడతారా? డెవలప్మెంట్